అన్న ఈరోజు పొద్దున నుంచి ఏమో ఆర్డర్లు అయితే లేవు. సాయంత్రం 4:30కు ఒక ఆర్డర్ పడ్డది. లింగంపల్లి రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళి భవానీ ప్లైవుడ్ షాప్ నుంచి వెళ్ళి కవడికి కూడా అయితే ఈ ఆర్డర్ అయితే పడ్డది అనమాట. ఇప్పుడైతే మన బండి అయితే లోడింగ్ అవుతుంది అన్న. మన బండి సగం లోడింగ్ అయినాక వీడియో అయితే తీయలేకపోయినా. ఎందుకు తీయలేకపోయినా అంటే వాళ్ళిద్దరు ఉన్నారు అనమాట. వాళ్ళిద్దరికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను ఇటు హెల్ప్ చేసిన పాపం అని చెప్పేసి. ఎటువంటి ఎక్స్ట్రా మనీ ఇటు ఏం అడగలే. ఇక పాపం అనిపించి నేనే హెల్ప్ చేసిన. ఇప్పుడైతే లోడింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. లోడింగ్ కంప్లీట్ చేసుకొని ఇక ఇప్పుడైతే అన్లోడింగ్ ప్లేస్కి అయితే వెళ్దాము. ఈ ఆర్డర్ వచ్చేసి నాకు కవాడికి కూడా పడ్డది అనమాట. ఈ ఆర్డర్ నుంచి నేను ఎట్లా వెళ్ళాలంటే లింగంపల్లి నుంచి వెళ్ళి గచ్చిబౌలి నుంచి వెళ్ళి మేదిపట్నం నుంచి వెళ్ళి లోవర్ ట్యాంక్ బండ్ అయితే వెళ్ళాలన్నమాట. కవాడికి కూడా వెళ్ళాలంటే అట్లా వెళ్ళడానికి ఇది సాయంత్రం టైం 4 గంటల కంటే పడ్డది అనమాట. ఇది మంచి ఫుల్ ట్రాఫిక్. ఓవర్ డీజిల్ తాగుతుంది బండి. క్లచ్ తొక్కి పట్టుకుంటాం కదా, అట్లాంటి డీజిల్ దబాలు తాగుతుంది. 250 డీజిల్ పోయినా, 100 రూపాయలు పెట్రోల్ పోయినా, మొత్తం 350 పోతే మిగిలిన పైసలు నాకు అలా. ఇప్పుడే గంటన్నర జర్నీ చేసిన తర్వాత అయితే కవాడి కూడా అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చినాయి. అపార్ట్మెంట్ పేరు అయితే చెప్పట్లేదు నేను వీడియోలో, ఎందుకంటే ఏదైనా ఇబ్బంది కావచ్చు అని. ఇప్పుడైతే అపార్ట్మెంట్ లోపలికి డీ బ్లాక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మన బండి అయితే డీ బ్లాక్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే అన్లోడింగ్ అయితే అవుతుందన్నమాట. ఈ అన్లోడింగ్లో నేను ఇటు హెల్ప్ చేసిన, అందుకే కరెక్ట్ వీడియో తీయలేదు. మేము ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది. అన్లోడింగ్ ప్లేస్కి వచ్చిన తర్వాత ప్లైవుడ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ అన్న వాళ్ళు యూపీ వాళ్ళు అనమాట. నేను ఒక డ్రైవర్ ముగ్గురం కలిసి అపార్ట్మెంట్ లోపలికి అయితే వెళ్ళినాము. అందులో ఉండే అపార్ట్మెంట్లో ఒక సారు, ఆయన ఇంటికే ప్లైవుడ్ వర్క్ నడుస్తుంది అనమాట. ఆయన కిందికి వచ్చి మా సార్ ఇంత వర్క్ చేస్తుండే. ఇంకా నేను పర్సన్ అయినా, ఏంది సార్ మీరు చేస్తున్నారు అంటే, వాళ్ళు ఈపీకి వెళ్ళి వచ్చిరని వాళ్ళని మనుషుల్లాగా చూడకుంటే మానవత్వం ఉండదు తమ్ముడు. నాకు ఎంత వస్తున్నా నాకేం ఉండదు, ఇట్లా హెల్ప్ చేస్తే నాకేమన్నా దేవుడు పుణ్యం కలిగిస్తాడు అంటుండు. అతనికి మంచిగా 2 మెర్సిడీస్ బెంజ్ కార్లు ఉన్నాయి, అవి చూపిస్తుండు. అంతా పెట్టుకొని ఈ యూపీ అన్న లేబర్ వాళ్ళకి హెల్ప్ చేసిండు. అంటే లేబర్ వాళ్ళు అంటే ఇక అలా చేసే పని అంటున్నా, ఏమనుకోవద్దు. వాళ్ళకి హెల్ప్ చేసిండంటే మామూలు మాట కాదు అసలు. నాకు పిక్చర్ వేసిండు, సార్ మీరు చేయకండి నేను హెల్ప్ చేస్తా అంటే, లేదు నువ్వు డ్రైవర్ నువ్వు చేస్తావు, నువ్వు అన్లోడింగ్ ఖాళీ అయ్యాక నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వెందుకు కష్టపడతావు అన్నాడు. కానీ ఇసంటి వాళ్ళు ఉన్నారు అనుకోలే హైదరాబాద్లో. ఫస్ట్ టైం చూసిన ఇట్లాంటి సార్ని నేను. అంత ఆస్తి పెట్టుకొని మా సెంటర్లోకి హెల్ప్ చేసాడంటే మామూలు మాట కాదు. ఇక ఈరోజు అయితే ఈ ఫస్ట్ ఆర్డర్ పడ్డది సాయంత్రం పూట. ఇంతే. ఇక మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంకో ఆర్డర్ పడుతుందేమో చూడాలి. పొద్దు నుంచి 900 ఆర్డర్ అంటే దాంట్లో 500 మిగులుతాయి డీజిల్ ఖర్చు, పోటర్ కమిషన్ కూడా. ఏం లాభం అని చెప్పు పోటర్లో నడుపుడు. కానీ ఇక తప్పక నడపాలి. ఇక బండి ఈఎంఐ కోసం మనం నడపాలి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు అనుకుంటాను. బాయ్.